సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రాసిన లేఖ వరంగల్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి రావాలని లేఖలో కోరారు సుదర్శన్ రెడ్డి. తమ నియోజకవర్గానికి గతంలో మంజూరైన అభివృద్ధి పనులు, పథకాల్ని స్వయంగా సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని లేఖలో కోరారు పెద్ది సుదర్శన్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, నరసంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖ ద్వారా నరసంపేట నియోజకవర్గంలో కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ హీట్ కనిపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి రావాలని పెద్ది సుదర్శన్ రెడ్డి లేఖలో పిలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తమ నియోజకవర్గానికి గతంలో మంజూరైనటువంటి అభివృద్ధి పనులను, పథకాలను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించాలని లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కావచ్చు, సీఎం అయినప్పటి నుంచి కూడా కలవకపోవడం, మరి ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ దొంతి మాధవరెడ్డి అన్నట్లుగా అనేక వార్తా కథనాలు, వార్తలు రావడం, ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఇద్దరు ఎప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులను మనం చూసాం. అప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కావచ్చు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా అప్పుడు దొంతి మాధవరెడ్డి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, ఆయన నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరిని రానివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులను అప్పుడు చూసాం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలానే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సఖ్యత లేని కారణంగా అభివృద్ధి పనులను ఆపవద్దంటూ పెద్ది సుదర్శన్ రెడ్డి లేఖలో సీఎం రేవంత్ రెడ్డిని కోరినారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయాలకు ఇది సమయం కాదు, నరసంపేట అభివృద్ధికి ముందుండి నడిపించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు నరసంపేట నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డి రాసినటువంటి బహిరంగ లేఖ చాలా ఆసక్తికరంగా మారి రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా నర్సంపేట ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి తీరు కావచ్చు, నర్సంపేట ఎమ్మెల్యే ఇటు మిగతా మంత్రులకు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరికి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఓన్లీ దొంతి మాధవరెడ్డి ఒంటెత్తి పోకుండా పోతున్నట్టు కూడా ఆరోపణలు మించినటువంటి నేపథ్యంలోనే మెడికల్ కళాశాలకు సంబంధించి భవిష్యత్తులో 150 అడ్మిషన్లకు పెంపు చేసే అవకాశం ఉంటుంది. పీజీ కళాశాల కూడా రావాల్సి ఉంటుంది. మెడికల్ కళాశాల ప్రణాళికలో భాగంగా నర్సింగ్ కళాశాల మంజూరు కూడా చేయడం జరిగింది. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేశాం. ఇప్పుడు జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని తప్పకుండా మానిటరింగ్ చేసి తప్పకుండా పథకాలను కావచ్చు, అభివృద్ధి పనులను స్వయంగా రేవంత్ రెడ్డి సమీక్షించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి లేఖ రాయడం అయితే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.